కొట్టండి సపోర్ట్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకించి సమయం వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నా తోటి దైవజనులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పంచుకోవడానికి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు. అందును బట్టి ఆ దేవాది దేవునికి వేలాది స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, మరి ఇప్పటి వరకు వెలిగించబడి మరలా పాత జీవితంలోకి వెళ్ళకూడదు అని మనం ఇంతకుముందు వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ సమయంలో ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము మొదటి 3 వచన భాగాలు. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు గిలాదు యెఫ్తాను కనెను. కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిది. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి తోపు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. మంచిదండి. చదివిన సహోదరికి ప్రత్యేకమైన వందనాలు. పిల్లరా, గమనించండి. యెఫ్తా బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల్లో ఒక వ్యక్తి. ఈ న్యాయాధిపతులు ఎక్కడి నుండి వచ్చారు అని కనుక మనం ఆలోచిస్తే మనందరికీ బాగా తెలుసు. మోషే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు మోషే దేవుని ద్వారా ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుండి విడిపించాడు. ఐగుప్తు నుండి కానాను నడిపించాడు మొట్టమొదటిగా. తర్వాత మోషే తర్వాత ఇశ్రాయేలుని నడిపించడానికి దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఎవరంటే యెహోషువ. యెహోషువ ఇశ్రాయేలు ప్రజల్ని మోషే తర్వాత నడిపించాడు. యెహోషువ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు నడిపించింది ఎవరంటే న్యాయాధిపతులు నడిపించారు. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే అసలు ఈ న్యాయాధిపతులు ఎలా వచ్చారు అన్నదానికి మీకు అర్థం కావడానికి ఇదంతా కూడా చెప్పాను. మోషే, యెహోషువ, తదుపరి న్యాయాధిపతుల ద్వారా ఇశ్రాయేలు ప్రజలు నడిపించబడ్డారు. అయితే ఈ న్యాయాధిపతుల్లో యెఫ్తా అనే వ్యక్తి కూడా న్యాయాధిపతే. చూడండి, యెఫ్తా జీవితం ఏంటంటే గిలాదు అనే వ్యక్తికి అన్యస్త్రీ ద్వారా పుట్టినవాడు యెఫ్తా. అంటే గిలాదు అన్యస్త్రీ అంటే ఇశ్రాయేలీయులు కాని స్త్రీని ఆమెతో ఉండటం ద్వారా పుట్టినవాడు యెఫ్తా. తర్వాత గిలాదు తన భార్యకు పుట్టిన బిడ్డలు ఉన్నారు. వీళ్ళు పెద్దయినాక యెఫ్తా దగ్గరికి వచ్చి, పుట్టుక పనికి మళ్ళిన పుట్టుక, నీవు నీచుడవు, నీవు సరైన జాతి కలిగిన వాడు కాదు, నీవు మాతో ఉండటానికి ఎంత మాత్రము యోగ్యుడవు కాదు అంటూ యెఫ్తాను అవమానపరుస్తున్నారు. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళకపోతే నేను చంపేస్తామన్న బెదిరింపులు ఇవన్నీ కూడా బహుశా వచ్చి ఉండొచ్చు. అక్కడ ఇవి రాయబడలేదు. కానీ యెఫ్తా అయితే తోబు దేశానికి వెళ్ళి తలదాచుకొని బ్రతుకుతున్నాడు. పిల్లరా, గమనించండి. యెఫ్తా ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే మన జీవితంలో కూడా ఎన్నో అవమానాలు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో నిందలు వస్తూ ఉంటాయి, మనం ఎన్నో రకాలుగా కృంగిపోతూ ఉంటాం. మనం చేయని తప్పుకు కూడా ఒకసారి మన మీదకి నేరాలు వస్తూ ఉంటాయి, కృంగిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం.
మన అనుకున్న వాళ్ళు మనల్ని పట్టించుకోనప్పుడు, నా అనుకున్న వాళ్ళు మనల్ని చేరదీయనప్పుడు, మనల్ని దూరంగా వెలివేస్తూ ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే చాలా బాధేస్తుంది. కృంగిపోతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం, దిగులు పడుతూ ఉంటాం, దుఃఖంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఎంతగానో తీవ్రమైన దుఃఖంలో వెళ్ళిపోయి ఆలోచిస్తూ, ఈ లోకంలో నాకు ఎవరున్నారు, నేను ఎవరి కోసం బ్రతకాలి, నాకెందుకు ఈ జీవితం, నా వాళ్ళే నన్ను వెలివేశారు, నన్ను తిట్టారు, నన్ను నిందలు వేశారంటూ కొంతమంది ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎక్కి ఎక్కి ఏడ్చే వాళ్ళు ఉన్నారు కూడా మనం చూస్తూ ఉన్నాం. అదే పరిస్థితి ఇక్కడ న్యాయాధిపతి అయిన యెఫ్తాకు కూడా అదే పరిస్థితి వచ్చింది. తన అన్నలు లేదంటే తన తమ్ముళ్ళు మనం చూస్తూ ఉన్నాం. తన తండ్రికి పుట్టిన బిడ్డలు, తమ్ముళ్ళు అనుకోవచ్చు, వాళ్ళు వచ్చి, అరే నువ్వు మా అన్నవు కాదు, మా జాతి వాడివి కాదు, నువ్వు ఒక వేశ్య కుమారుడువు, మీకు నాకు సంబంధం లేదు, వెళ్ళిపో, లేదంటే నిన్ను చంపేస్తామని బెదిరించినప్పుడు చూడండి యెఫ్తా ఎంత దుఃఖంతో, ఎంత వేదనతో పారిపోయి ఉన్నాడో. పిల్లలు, ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ నీవు నమ్మిన వాళ్ళు నేను మోసం చేసి, నీ వాళ్ళు అనుకుని నువ్వు నమ్మిన వాళ్ళు నేను దూరం చేసి, లేదంటే నువ్వు నమ్మిన వాళ్ళే నీకు కీడు చేసి, ఒకవేళ నువ్వు బాధలో ఉన్నావేమో, ఇబ్బందిలో ఉన్నావేమో, శోధనలో ఉన్నావేమో, దిగులుగా ఉన్నావేమో, ఒకవేళ ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో. ఎందుకంటే యెఫ్తా ఆ దేశం నుండి పారిపోయాడు. సంతోషంగా పారిపోలేదు, వేదనతో పారిపోయాడు, దిగులుతో పారిపోయాడు, దుఃఖంతో పారిపోయాడు, భయంతో పారిపోయాడు. చాలా మరి నా అనుకున్న వాళ్ళే నన్ను కాదనుకొని వెలివేస్తున్నారని ఆయన వెళ్ళిపోయాడు. ఎంతో దుఃఖంలో అతను వెళ్ళిపోయాడు. అయితే యెఫ్తా జీవితంలో ఒకవేళ మీరు యెఫ్తా గురించి మీకు తెలుసు, ఎందుకంటే క్రైస్తవులైన వాళ్ళందరూ కూడా యెఫ్తా గురించి తెలిసే ఉంటుంది. ఎందుకంటే యెఫ్తా తన కుమార్తెను దేవునికి ప్రతిష్ఠించాడు. ఈ యొక్క కథ సండే స్కూల్ నుండి కూడా మనకు చెబుతూ ఉంటారు, దైవజనుల ద్వారా మనం వింటూ ఉంటాం. అయితే ఈ యెఫ్తా టోబు దేశానికి వెళ్ళాడు. అక్కడ ఎవరితో ఉన్నాడంటే అల్లరి జనముతో ఉన్నారు అనే మాట మనం చూస్తున్నాం. 3వ వచనంలో ఉంటుంది. ఏముంటుంది అక్కడ? అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. అంటే అల్లరి వాళ్ళంటే ఏమండి? అల్లరి వాళ్ళంటే ఎవరంటే అపహాసకులు, ఎగతాళి చేసేవాళ్ళు, అల్లరి పెట్టేవాళ్ళు, అల్లరి జనం అంటారు. గొడవలాడేవాళ్ళు, బూతులు తిట్టేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, పాపం చేసేవాళ్ళు, పనికి రాని వాళ్ళు, వీళ్ళందరినీ కూడా అల్లరి జనం అంటూ ఉంటాం. ఎందుకంటే అల్లరి చేష్టలు, అల్లరిగా మాట్లాడే విధానము. చూడండి, యెఫ్తా ఆయన టోబు దేశానికి వెళ్తే యెఫ్తాతో పాటుగా అల్లరి జనం కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం ఒక విషయం గమనించాలి, యెఫ్తా యెహోవాని నమ్మిన గొప్ప భక్తుడండి. అంటే తన వాళ్ళు తనని నెట్టివేసినా, కృంగదీసినా, అవమానించినా, చూడండి యెఫ్తా తన బంధువులందరికీ లేదంటే తన తమ్ముళ్ళందరికీ దూరమైనా కానీ దేవునికి మాత్రము దూరం అవ్వలేదండి. దేవుని మాత్రము విడిచిపెట్టలేదు. ఈ రాత్రి నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ నువ్వు ఇటువంటి దుఃఖంలో ఉంటే నీవు కూడా ఈ విషయాన్ని గమనించు, దేవుణ్ణి మాత్రం మనము వదిలిపెట్టకూడదు. ఎందుకంటే తల్లి విడిచిన తండ్రి అంటే తల్లి తండ్రి అంటే ఒక మనిషి జీవితంలో ఆ మనిషిని అత్యధికంగా ప్రేమించేది ఎవరంటే తల్లిదండ్రులే. తల్లిదండ్రుల తర్వాత ఎవరి ప్రేమైనా, అత్తమామల ప్రేమైనా, అన్నదమ్ముల ప్రేమైనా, ఇంకా ఏ ప్రేమైనా తల్లిదండ్రుల ప్రేమ తర్వాతే. అటువంటి గొప్ప తల్లిదండ్రులే నిన్ను మరిచినా విడిచినా నేను నిన్ను విడువనన్నాడు దేవుడు. కాబట్టి యెఫ్తా అదే కలిగి ఉన్నాడు.
అందరూ తనను విడిచిపెట్టినా, అందరూ తనను వెలివేసినా, తన జీవితం పిల్లరా మీకు తెలుసు, తన జీవితంలో ఆ టోబు దేశంలో అతను ఉన్నప్పుడు అతనికి కుమార్తె పుట్టడం, కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఇజ్రాయేలు మీద ఓడించినప్పుడు ఇజ్రాయేలు సర్వ సమాజం ఒక చోట పెద్దలు కూడుకొని ఆలోచన చేస్తున్నారు ఏంటంటే, యెఫ్తా లాంటి బలాఢ్యుడు మనతో ఉన్నట్లయితే మనకి ఓటమి వచ్చేది కాదు. ఎందుకంటే యెఫ్తా గురించి అక్కడ ఏమైందమ్మా, మొదటి వచనంలో గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, చాలా బలాఢ్యుడు. వాళ్ళు అనుకుంటున్నారు యెఫ్తా లాంటి బలవంతుడు మనతో ఉన్నట్లయితే మనకి అపజయం ఉండేదా అని వాళ్ళు ఆలోచించి, చూడండి యెఫ్తా దగ్గరికి ఆ గ్రామ పెద్దలు వెళ్తున్నారు. తనని ఎవరైతే వెళ్ళిపో అని నెట్టివేశారో తన తమ్ముళ్ళు, తన కుటుంబం వారు, తన బంధువులు, వీళ్ళందరూ కూడా యెఫ్తా దగ్గరికి మరలా వెళ్తున్నారు. ఎందుకో తెలుసా? బతిమలాడుకొని తెచ్చుకోవడానికి. ఏమని బతిమలాడుకుంటున్నారు తెలుసా? యెఫ్తా, నువ్వు లేకపోతే మాకు జీవితం లేదయ్యా, నువ్వు రాకపోతే మాకు బ్రతుకులు లేవు, మేము చచ్చిపోయినట్లే ఇక. ఎందుకంటే అమ్మోనీయులు మమ్మల్ని అందరినీ చంపేస్తారు, నీవు ఉంటే మేము బ్రతుకుతాం, నీవు మా పక్షాన్ని యుద్ధం చేస్తే మేము రక్షింపబడతాం, లేదంటే మా బ్రతుకులు పోయినట్లే, మా జీవితాలు అంతమైనట్లే అంటూ ఎవరైతే నెట్టివేశారో, ఎవరైతే ఆయన అవమానపరిచారో, ఎవరైతే నువ్వు మా అన్నవు కాదన్నారో, ఎవరైతే నువ్వు వేశ్య కుమారుడువు, మా జాతిలో ఉండటానికి నీకు మరి ఇక్కడ అర్హత లేదు అని యెఫ్తాను అవమానపరిచి ఎవరైతే గెంటి వేశారో అందరూ యెఫ్తా కాళ్ళ మీద పడి బతిమలాడుకుంటున్నారు, నువ్వు లేకపోతే మాకు బ్రతుకు లేదు. హల్లెలూయా. దేవుడు ప్రియులారా గమనించండి, మనం నమ్ముకున్న దేవుడు మనల్ని ఆ స్థితికి తీసుకొస్తాడు. ఏ స్థితికి? నిన్ను త్రోసివేసిన వారిని, నిన్ను ఇష్టపడిన వారిని, నిన్ను మోసం చేసిన వారిని, నువ్వంటే అసహించుకున్న వారిని, నువ్వంటే లెక్కలేని వారిని ఎక్కడ కూర్చోబెడతాడు తెలుసా? నీ పాదాల దగ్గర దేవుడు కూర్చోబెడతాడు కదండి. యేసోపు జీవితంలో ఏం జరిగిందండి? తన అన్నలు ఏం చేశారు? వీడు గొప్పలకు పోతున్నాడు, తనని ఏదో ఒక రీతిగా తనని ఏదో ఒకటి చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి మిద్యానీయులకి, ఐగుప్తీయులకి యేసోపు నమ్మినప్పుడు దేవుడు ఏం చేశాడండి? యేసోపుని ఏం చేశాడు? ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిని చేశాడండి. మన దేశానికి ప్రధానమంత్రి ఎవరండి? అమ్మ నిద్రపోతున్న వాళ్ళు ఒకసారి చక్కగా జోలు పాడినట్టుందా? స్తోత్రం చెల్లి పిల్లగా గమనించండి, మనం కనుక దేవుని నమ్ముకొని ఉంటే ఎవరైతే మనల్ని కాదన్నారో వాళ్ళని దేవుడు మన కాళ్ళ కిందకు కానీ అలా అనుకోకూడదు. కానీ మనం తగ్గించుకొని దేవుని నమ్ముకొని మనం ఉంటే మనకు తెలియకుండానే మనల్ని ఎవరైతే వేధించారో, బాధించారో, శోధించారో, అసహించుకున్నారో, నెట్టివేశారో వాళ్ళందరినీ దేవుడు మన కాళ్ళ దగ్గరికి తీసుకొస్తాడు. యేసోపు ఐగుప్తు దేశంలో ఉంటే ఏమండి సంచులు పట్టుకొని ఎవరు వచ్చారండి? తన అన్నలు వచ్చారండి. ఎందుకు వచ్చారు తెలుసా? యేసోపు దగ్గరకు వచ్చి సంచులు పట్టుకొని, అయ్యా మాకు ధాన్యం ఇవ్వయ్యా, నువ్వు ధాన్యం ఇవ్వకపోతే ఏం జరిగింది? కరువుతో మేము, మా బిడ్డలు, మా భార్యలు, మా తండ్రి ముసలివాడు ఉన్నాడు, అందరూ కూడా చనిపోతామయ్యా, ధాన్యమి అని సంచులు పట్టుకొని యేసోపు ముందు నిలబడ్డారు. అంటే యేసోపు యొక్క గొప్పతనం ఏంటంటే, యేసోపు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా దేవుణ్ణి వదిలిపెట్టలేదు. పోతిఫర్ భార్య ఇదిగో నా చేయి పట్టుకున్నాడు అని ఏదేదో నిందలు వేసి జైల్లో వేశారు. అన్నలు గుంటలో వేశారు, మిద్యానీయులు కమ్మారు, ఐగుప్తులు కమ్మారు. ఒక బానిసగా, దాసుడుగా వెళ్ళినప్పుడు కూడా యేసోపు ఏం నేర్చుకున్నాడంటే, నా జీవితంలో ఎన్ని జరిగినా దేవుణ్ణి మాత్రం నేను వదిలిపెట్టను. విచిత్రం ఏంటంటే ప్రియులారా, మనమైతే
చిన్న కష్టం వచ్చినా ఆకాశం వైపు చూసి యేసయ్యా ఉన్నావా, ఉంటే నాకెందుకు ఇది కదండి, ఉంటే నాకెందుకు ఈ బాధలు, ఉంటే నాకెందుకు ఈ శ్రమలు, ఉంటే నాకెందుకు ఈ రోగం, అసలు నువ్వు ఉన్నావా కదండి. ఒక ఆయన ఈ పాట పాడి ఉన్నావా అంటూ ఒక పాట పాడాడు దేవుడి గురించి. అలా మనము పెద్ద పెద్ద చర్చి మీద అలిగి, పాస్టర్ గారి మీద అలిగి ఇంట్లో కూర్చుంటాం మొండి పట్టుకొట్టుకొని. పిల్లారా, దేవుని దగ్గర సాధించుకునే గుణం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, దేవుని దగ్గర నువ్వు ఏదైనా సాధించాలంటే ఎన్ని కష్టాలు వచ్చినా దేవుణ్ణి పట్టు. చిన్నప్పుడు మన కథలు చెప్పాడు కదా, విక్రమార్కుని యొక్క పట్టు అన్నట్టుగా, ఉడుం పట్టు అన్నట్లుగా ఎన్ని శ్రమలు వస్తున్నా ఎవరండి అట్ట పట్టుకొని కూర్చున్న బైబిల్ గ్రంథాలు అంటే యోబు అనే ఆయన ఎన్ని బాధలు వచ్చినా ఎట్ట పట్టుకున్నాడు, దేవుణ్ణి పట్టు విడవకుండా పట్టుకున్నాడు అండి. ఇక ప్రాణం కొనూపిరి ఉందంతే, కొనూపిరిలో కూడా దేవుణ్ణి పట్టుకున్నాడు కదా, కొనూపిరిలో కూడా దేవుణ్ణి పట్టుకున్నాడు పట్టు విడవకుండా. అంటే దేవునికి ఇష్టమైన భక్తి ఏంటంటే నీ జీవితంలో ఎన్ని కష్టాలు వస్తున్నా పట్టుకొని నువ్వు ఉండాలి, గట్టిగా పట్టుకొని ఉండాలి దేవుణ్ణి. నువ్వు దేవుణ్ణి పట్టు విడవకుండా, నీ విశ్వాసము సడలిపోకుండా, నీ భక్తి సడలిపోకుండా, నీలో ఉన్న ఆ భక్తి ఉత్సాహము దిగజారిపోకుండా నువ్వు మొట్టమొదటిగా నీ మొదటి ప్రేమ దేవుని మీద ఏదుందో ఆ ప్రేమను నువ్వు పట్టుకొని ముందుకు సాగాలి. యేసోపు అదే సాగాడు. జైల్లో కూర్చొని దేవునికి ప్రార్థన చేసుకున్నాడు. యోబు కొన ఊపిరిలో కూడా దేవుని నామాన్ని స్తుతించాడు. ఇప్పుడు మనం చెప్పుకున్న యెఫ్తా కూడా అందరూ వేశ్యకుమారుడురా, నువ్వు నీ జాతి తక్కువరా, నువ్వు దేనికి పనికొస్తావురా, మా ఆస్తుల్లో నీకు పాలి లేదురా, వెళ్ళిపోరా అని అతన్ని బెదిరిస్తే ప్రాణభయంతో పారిపోయాడు. ఇప్పుడు జరిగేది ఏంటంటే వాళ్ళందరూ కాళ్ళ మీద పడి అంటున్నారు, నువ్వు లేకపోతే మాకు బ్రతుకు లేదు, నువ్వు లేకపోతే మాకు బ్రతుకు లేదు. మన దేవుడు అంత గొప్పవాడండి. మనమే చీటికి మాటికి అలిగిపోతాం, చర్చిలు మానేస్తాం, ప్రార్థన మానేస్తాం, ఏదేదో గొప్ప గొప్ప సినిమా డైలాగులు దేవునితో చెప్పి ఇంట్లో కూర్చుంటాం. కానీ నిజమైన భక్తుడు ఏం చేస్తాడంటే శ్రమల్లో దేవునికి ఇష్టంగా బ్రతుకుతాడండి. ఎన్ని శ్రమలు వచ్చినా భక్తి చావదు, విశ్వాసం చావదు, ప్రేమ చావదు. నువ్వు ఎన్ని కష్టాలైనా పెట్టుకో సాతానా, నా దేవుడి మీద నాకు ఏది తక్కువ అవదో ఆయన నేను స్తుతిస్తానని మనం స్తుతించాలి. నమ్మకంగా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే అటు భక్తికి, సహనమునకు, ఓర్పునకు, తగ్గింపునకు బదులుగా దేవుడు మనకి గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. యెఫ్తా మరలా స్వదేశానికి తీసుకుని వెళ్ళారు. ఎలా తెలుసా, అవమానించిన వాళ్ళే చూడండి పూలు జల్లుతూ తీసుకుని వెళ్ళారు. నువ్వు పనికిరాని వాడు అంటూ ఉన్న వాళ్ళే నువ్వు తప్పితే మాకు దిక్కు లేరు అంటూ తీసుకొని వెళ్ళారు. జాతి తక్కువ వాడు అంటూనే నీవు మా జాతిలో లేకపోతే మా బ్రతికే లేదంటూ యెఫ్తాను తీసుకొని వెళ్తున్నారు. ఈ రాత్రి నీ జీవితం కూడా అలా కృంగిన దానిలో నుండి దేవుడు లేవనెత్తాలంటే, నిన్ను కూడా దేవుడు బహుగా దీవించాలంటే నువ్వు దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. దేవుని నువ్వు కలిగి ఉండాలి. దేవుని నువ్వు కలిగి ఉన్నప్పుడు, దేవునితో నీ బాంధవ్యం బలంగా ఉన్నప్పుడు దేవుడు నీ జీవితాన్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. ప్రియులారా చూడండి, వెళ్ళాడు, దేవునికి ప్రార్థన చేశాడు, మొక్కుబడి పెట్టుకున్నాడు. మిద్యానీయులపై యుద్ధానికి వెళితే తన పరాక్రమముతో వస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా నీవే మా నాయకుడవు, నీవే మా యొక్క న్యాయాధిపతి, మాకు న్యాయం తీర్చువాడిగా నీవే ఉండాలంటూ చూడండి ఒక వేశ్య కుమారుడు లేదంటే జాతి తక్కువవాడంటూ నిందించి, శపించి, తిట్టి పంపించిన వాడే ఇజ్రాయేలు పైన న్యాయాధిపతిగా దేవుడు నియమించాడు. ఈ రాత్రి నీ జీవితంలో కూడా దేవుడు ఈ అద్భుతం చేయగలడు. ఎంతోమంది జీవితాలు, మనం ఎంతోమంది జీవిత సాక్ష్యాలు వింటూ ఉన్నాం. వాళ్ళు ఎన్నో సాక్ష్యాలతో చెబుతున్నారు. మొదట వాళ్ళు కృంగిపోయి ఉన్నారు, కానీ దేవుడు వాళ్ళని లేవనెత్తి అనేక మంది పైన గొప్పగా దేవుడు దీవించాడు.
గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు. ఈ రాత్రికాల సమయంలో యెఫ్తా నుండి నేను మీకు చెప్పేది ఏంటంటే, కృంగిపోవాకు, బాధపడవాకు, దిగులు పడవాకు, చింతించొద్దు. నీ దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నీ దేవుడు నీతో ఉన్నాడు. నీ బాధను చూస్తున్నాడు, నీ అవమానాలు చూస్తున్నాడు, నీ కలిగిన నిందలు చూస్తున్నాడు, నీ శ్రమలు చూస్తున్నాడు, నీకున్న సమస్తాన్ని దేవుడు చూస్తున్నాడు. ఒక దినమున ఆయనే నిన్ను లేవనెత్తుతాడు, ఆయనే నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయనే నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. కాబట్టి ప్రియులారా, మన దేవుణ్ణి మనం వదలకుండా దేవునితో సహవాసం చేసి దేవుని ద్వారా గొప్పవారిగా దీవించబడేవారిగా నీవు నేను ఉండాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి వాక్యం దీవించి ఆస్వాదించి మన హృదయాల్లో ఫలింపు చేయనుగాక. ఆమేన్. మంచిదండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపరి గారికి, అదేవిధంగా అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. చక్కటి మాటలు